దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మళ్లీ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. దేశవ్యాప్తంగా 4054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 315 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక తెలంగాణలో నిన్న ఒక్కరోజే 8 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 46 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఒక్క రోజులో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 25 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు రికార్డైంది. విశాఖపట్నంలో ఇప్పటివరకు 17 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో 29 కేసులు, కర్ణాటకలో 106 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కేరళలో 376 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందగా ప్రస్తుతం 3128 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్న యాక్టివ్ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ JN1 తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో రోగులకు సరిపడా ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసింది. ఏపీలో కోవిడ్ కొత్త వేరియంట్ JN1 పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో కొత్తగా 25 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. JN1 వేరియంట్ ప్రమాదకరమైందని కాదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. JN1 సోకిన బాధితులు త్వరగానే కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర టెస్టింగ్ కిట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. మన ఇండియా మొత్తంలో చూసుకుంటే ఈ రోజుకి 4200 కేసులు పైగానే నమోదయ్యాయి. మన జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. కాకపోతే ఇది JN1 వేరియంట్ అనేది ఏంటంటే చాలా స్పీడ్గా ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది. ఫాస్ట్గానే అంటే ఫస్ట్లో వచ్చిన కోవిడ్ లాగా ఉంది. కానీ సివియారిటీ మాత్రం ఇప్పటివరకు తెలిసినంత వరకు అంత సివియర్గా లేదు. రైట్, మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా ఉన్న తాజా సిచ్యువేషన్ మా ప్రతినిధి జయరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. జయరాజ్. బలరాం, కరోనా కొత్త వేరియంట్ JN1 కేసులు రాష్ట్రంలో నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వివిధ జిల్లాల్లో 25 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం మీద 8 జిల్లాల్లో 25 కేసులు నమోదయ్యాయి. అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రాణాపాయ స్థితి అయితే లేదు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అంటుంది. అయితే వారికి సంబంధించినటువంటి ఈ కొత్త వేరియంట్ JN1 కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటని తెలుసుకునే దానికోసం వారి రక్త నమూనాలని విజయవాడలో ఉన్నటువంటి మొత్తం టెస్టింగ్ ల్యాబ్ జినోమ్ సీక్వెన్సింగ్ కోసం టెస్టింగ్ ల్యాబ్ విజయవాడకు పంపించారు. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మొత్తం ఇది ఎంత ప్రమాదకరమైంది ఏమిటి అనేటువంటి అంశాల గురించి కూడా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించబోతుంది. అయితే మొత్తం మీద చూస్తే దశల వారీగా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అటు తెలంగాణలో, ఇటు కర్ణాటక, తమిళనాడు జిల్లాల్లో రాష్ట్రాల్లో కూడా వేర్వేరు కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులున్నాయి, వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఈ కొత్త వేరియంట్ JN1 ను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ దగ్గర ఉన్న ప్రణాళిక ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని గురించి కూడా దాదాపు 2 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. అయితే ఈ కొత్త వేరియంట్ ఏమాత్రం ప్రమాదకర కాదు. జలుబు, జ్వరాలతో కూడినటువంటి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఇది ప్రమాదకరమైంది కాదు అని చెప్పేసి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి అయినప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఏ విధమైనటువంటి జనసమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. అదేవిధంగా మాస్క్ ధరించాలి, శానిటైజర్లు ఉపయోగించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్ని చైతన్యవంతులు చేసే ప్రక్రియ చేపట్టింది. దీంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటి NT-PCR టెస్టులకు కావాల్సిన కిట్లు సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో మందులు కూడా సిద్ధంగా ఉంచింది. దీనితో పాటు మొత్తం మీద ఆసుపత్రుల్లో ఉన్నటువంటి బెడ్లు, మందులు, డాక్టర్ల కొరత లేకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారులకి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఆక్సిజన్ బెడ్లు కూడా మొత్తం దాదాపు 57,000 పైగా వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉంచినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రికి తెలియజేసింది. మొత్తం మీద రాష్ట్రంలో 8 జిల్లాల్లో దాదాపు 25 కేసులు ఇప్పటి వరకు కూడా నమోదైన పరిస్థితి. రాబోయే రోజుల్లో మరికొన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఇబ్బందికరమైన
పరిస్థితులు సృష్టించకుండా ఆ జనసమూహం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పింది. ఏమాత్రం లక్షణాలు ఉన్నా సమీపంలో ఉన్న వైద్య ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టెస్టులు నిర్వహించి తగినటువంటి డాక్టర్ల సూచనల సలహాల మేరకు మందులు తీసుకుని ఇంటి దగ్గరే వైద్యం తీసుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకి సూచిస్తా ఉంది. బలరాం, జయరాజ్, అంటే మొదట్లో మనం చూసాం కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది. అప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా మనం చూసాం. అటువంటి ఇబ్బందులు మరోసారి ఎదురుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? వైద్యుల్ని కావచ్చు, ఆసుపత్రి పరిసరాలను కావచ్చు, ఏ రకంగా రెడీగా ఉంచుతోంది? అయిపోయిందా రైట్ జయరాజ్. అయిపోయిందా? రైట్, మొత్తంగా దేశవ్యాప్తంగా JN1 కొత్త వేరియంట్ విస్తరిస్తూ ఉంది. ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి అంతగా భయపడాల్సిన సిచ్యువేషన్ లేదు. ట్రీట్మెంట్తో ఈజీగా నయమవుతుందంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.